అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం. మేమందరం 7గురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన 7గురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకున్నాం. కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే, పోలీసులు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి? చూస్తూ ఊరుకోలేం కదా. ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు? మన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది? ఆస్తులు పోతే పోనీ 2 ఏళ్ళో 7 చాకరీ చేసి సంపాదించుకుంటారు. టీవీ భద్ర అయితే అప్పో సప్పో చేసో, లేకపోతే అడుక్కున్నాం, లేకపోతే కూలి పని చేసో సంపాదించుకుంటారు. ఎస్పీ గారు, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరి తెగింపు! మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం, కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దన్నాడు మీరు చెప్పేశారనుకోండి, ఇంకా సంఘాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, చేయగలిగేదే ఉంది? అందరిళ్లలో కారాలు ఉంటాయి, అందరిళ్లలో కత్తిపేటలు ఉంటాయి. ఏం చేయగలరు? తిరుగుబాటే కదా. ఇళ్ల మీదకి వచ్చి పోనీ మేమేమన్నా ఎవడన్నా తాగి గొడవకి వెళ్తే పోనీ కొట్టారంటే అర్థం ఉంది. ఇంట్లో ఉంటే, ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం, బరితెగించి ఇళ్లకెళ్లి ధ్వంసం చేస్తుంటే, దౌర్జన్యకాండ చేస్తుంటే, పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్క నుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ అడిగి 7గురు కూడా మేము ఎస్పీ గారిని కలిసి ఆయన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికైనా డీజీపీ గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మీరు ధ్వంసరచన చేస్తే, దగ్గరుండి పోలీసు ఇలా చేస్తే, మళ్ళీ ఇంకా పత్తిత్తి కబుర్లు చెప్తాను చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొడుతున్నారంటే ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేమన్నా ఉంది? ఇది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్